నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హై విజ్ఞాన్. సో సినిమా ఇండస్ట్రీలో నటులు అనేవాళ్ళు కొన్నిసార్లు అనుకోకుండా తప్పులు జరుగో లేకపోతే కొన్ని అనివార్య సంఘటనల్లో కొన్ని కేసులు ఇరుక్కుంటూ ఉంటారు. సో దాని నుంచి బయటపడలేక కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. తెలుసో తెలియకో ఒక తప్పు జరుగుతుంది. ఒక్కొక్కసారి మనకి సంబంధం లేకపోయినా కానీ కోర్టు కేసులు, పోలీస్ కేసుల్లో మనం ఇన్వాల్వ్ కావాల్సి వస్తూ ఉంటుంది. తాజాగా త్రిష కూడా అటువంటి ఒక కేసులో ఆమె ఇన్వాల్వ్ అయ్యారు. ఆమె పైన ఒక కేసు నమోదైనట్టుగా మనకు తెలుస్తుంది. సో దాని గురించి మీ దగ్గర ఎంతవరకు డీటెయిల్స్ ఉన్నాయి? యాక్చువల్లీ ఈ అమ్మాయి ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకుంది, క్యాన్సిల్ చేసుకుంది తర్వాత కెరీర్ కోసం, అది మనకు తెలుసు. అప్పుడు సినిమాలు ఏవో చేస్తుంది అనుకుంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది ఒకటి రెండు. అంటే త్రిష ఇక అయిపోయిందిలే ఈమె పని ఏముంది అని అనుకున్నారు. అనుకోకుండా మళ్ళీ భారీ ప్రాజెక్ట్స్ రావడం స్టార్ట్ అయిపోయాయి. 96 లాంటి సినిమాలు కానివ్వండి, ఇంకా ఏమేమో ఒకటి రెండు అట్లా. ఇక వీళ్ళకి అరే ఇదేంటి భలే ఉంది అని చెప్పేసి అనుకుంటే మొన్న పొన్నియిన్ సెల్వన్తో త్రిష ఇంకా పటాపంచలైపోయింది. ఈ అమ్మాయి ఇంకా కొనసాగుద్ది అని. త్రిష కానీ శ్రియ కానీ వీళ్ళిద్దరు కూడా అసలు ఇదేంటో ఎంతకాలమైనా వీళ్ళు కొనసాగుతారనే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసేలాంటి యాక్టర్స్. నయనతార ఒకప్పుడు వీళ్ళ హీరోయిన్గా చేశారు, సాంగ్లు డ్యాన్సులు అన్నీ వేశారు. తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసుకుంటే కాలం అయిపోయిందేమనంటే ఇప్పుడు ఇంకా మళ్ళీ విజృంభిస్తున్నారు. వీళ్ళకంటూ ఒక స్టార్డమ్ ఉంది, వీళ్ళకంటూ ఒక ఓన్ ఫ్యాన్ బేస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఈ అమ్మాయి అనుకోకుండా అట్లా మళ్ళీ బిజీ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. బిజీ కానేమో అనే టైంలో ఒక వెబ్ సిరీస్కి సైన్ చేసింది, బృందా వెబ్ సిరీస్. ఓకే. ఆ వెబ్ సిరీస్ వాళ్ళేమో ఏదో వెబ్ సిరీస్ కదా అని చెప్పేసి విచిత్రమైన వెబ్ సిరీస్లో ఎట్లా అంటే వాళ్ళు రేపు ఇప్పుడు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చినా సరే వాళ్ళు పార్ట్ 10 ఎపిసోడ్స్తో పార్ట్ 1 మళ్ళీ దాని సీక్వెల్ పార్ట్ 2 పార్ట్ 3 సీజన్ వైజ్ ఉంటాయి కాబట్టి పోతానే ఉంటాయి. ఇది వీళ్ళు ప్లాన్ చేసింది కూడా పెద్ద వెబ్ సిరీసే, కొనసాగింపు ఉంటాయి అని చెప్పేసి ఉంది. మనకి ఆర్యా చూసినప్పుడు మన సుస్మితా సేన్ కూడా ఫస్ట్ ఆర్యా, తర్వాత ఆర్యా 2 వచ్చింది. అలాగే మొన్న ఝాన్సీ 1, 2 కూడా వచ్చింది మన అంజలిది. సో ఇట్లా వెబ్ సిరీస్లు పార్ట్ 1 పార్ట్ 2 వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఒకసారి కమిట్ అయ్యామంటే ఇంకా అంతే, అవును, ఆ ఫ్రాంచైజీ మొత్తం ఇక వాళ్ళు చేసుకోవాల్సిందే. ఇట్లాంటి క్రమంలో ఆమె అనుకోకుండా అది సైన్ చేసిన తర్వాత సో అన్ఎక్స్పెక్టెడ్గా బిజీ అయిపోయింది. అవును, బిజీ అయ్యేసరికి ఈమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ వెబ్ సిరీస్ ఎందుకో చేయాలనిపించట్లే. చేస్తే తప్పే ఉంది అంటే వెబ్ సిరీస్ చేస్తే నేను మళ్ళీ ఇంకా అంటే సినీ కెరీర్ ఏమైపోతుందో అన్నట్టుగా ఆలోచిస్తుంది. బట్ ఏ ప్రాబ్లం లేదు, అందరు వెబ్ సిరీస్ చేసిన వాళ్ళు మళ్ళీ చేస్తున్నారు. బట్ కర్మ ఏంటంటే వెబ్ సిరీస్లోకి వెళ్ళిన హీరోయిన్లు మళ్ళీ సినిమాలో కనబడి చావట్ల. అదే మనకి దగ్గర వచ్చింది. ఇప్పుడు పొరపాటున హీరోలు కూడా వెబ్ సిరీస్కి వెళ్తే మళ్ళీ సినిమాలు ఇవ్వట్ల వాళ్ళకి. ఓకే. ఇప్పుడు మన నవీన్ చంద్ర పని అట్లాగే అయింది, నవదీప్ సంగతి అట్లాగే తయారైంది, రెజీనా అందుకు పూర్తి నిదర్శనము. అమ్మో సీరియస్లీ. సో ఒక్కసారి వెబ్ సిరీస్కి వచ్చారు అంటే ఇంకా వీళ్ళ పరిస్థితి తమన్నా. అవును, ఎప్పుడైతే ఇక నవంబర్ అండ్ అది 11th hour అంతే ఇంకా ఏమైపోయింది వెబ్ సిరీసే అట్లా ఫిక్స్ అయిపోయి ఇండస్ట్రీలో సినిమాలు. అదృష్టం ఏంటో మళ్ళీ చిరంజీవితో ఇప్పుడు సినిమా వచ్చింది. కానీ నిజంగా అట్లా మళ్ళీ బిజీ అయ్యే టైంలో ఎందుకు అనవసరం కమిట్ అయ్యానని అనిపిస్తుంది. బట్ అట్లా ఏం లేదు. ఇప్పుడు సమంత ఉంది, ఫ్యామిలీ మ్యాన్ చేసిన స్టార్ హీరోయిన్ గానే ఉంది, అవును, సిటాడెల్ చేసిన స్టార్ హీరోయిన్ గానే ఉంది. కొంతమంది అట్లా ఉంటారు, కొంతమంది ఇట్లా ఉంటారు. బట్ వీళ్ళ ఆలోచన విధానం అది. ఇప్పుడు మమతా మోహన్ దాస్ సినిమాలో కనబడదు, ఆమెను హీరోయిన్ బట్టి ఎవరైనా తీస్తున్నారు. ఎందుకు అంటే ఆమె వెబ్ సిరీస్ చేసింది సార్ అంటారు. అంటే ఏమైనా చేయకూడని పని ఏమైనా చేసిందా, లేకపోతే ఏమైనా లాడ్జ్లో దొరికిందా? మరి ఏంటది వెబ్ సిరీస్ చేస్తే సినిమాలు ఇవ్వకపోవడం ఏంటి? అట్లా కూడా లేదు. వీళ్ళు ఒక రకమైన ఇది పెట్టుకున్నారు. అండ్ సరే ఎంతవరకు వీళ్ళు ఏం చేసినప్పటికీ మరి ఎవరు సలహాలు ఇచ్చారో ఏంటో తెలియదు. ఆమె ఆ బృందా వెబ్ సిరీస్ అయితే నేను చేయలేను అంటే చెయ్యనని చెప్పలేక రకండిగా దానికి డేట్లు ఇచ్చి చావట్ల. ముందు అనుకున్నప్పుడు అంటే సినిమా డేట్లన్నీ మేజర్గా డైరీలో రాసుకొని ఏమన్నా ఖాళీగా ఉంటే అట్లా ఇసురుతున్నారు వాళ్ళకి. ఏదో ఒక టీవీ షోకి ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చినట్టుగా, లేదా ఏదో షాప్ ఓపెనింగ్ కాకుండా చేస్తున్నారు దానికి. ఇప్పుడు మనకి
యాడ్స్ చేయాలన్నా ఏదైనా షాపింగ్ మాల్ ఓపెనింగ్ అన్నా కొన్ని డేట్లు అట్లా పెడేస్తారు కదా లాస్ట్కి, అట్లాంటి ఒక డేట్ ఇలా మొహాన్ని ఇచ్చేస్తుంది. వీళ్ళేమో వెబ్ సిరీస్ మొత్తం ఈమె మీదే రాసుకున్నారు కదంతా, పొద్దున్న లేస్తే ఈమెనే, మధ్యాహ్నం ఈమెనే, రాత్రి ఈమెనే ఇలా రాసుకున్నారు. ఆమె వచ్చి చావట్లా. ఇక వీళ్ళు చేసేదేం లేక వీళ్ళు నడిగర్ సంఘం దగ్గరికి వెళ్ళి ప్రొడ్యూసర్ కౌన్సిల్, నడిగర్ సంఘంలో మాట్లాడారు. వాళ్ళు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కేసు వేయండి అంటే వాళ్ళు కూడా కేసు వేసుకున్నారు. మరి ఇప్పుడు దాన్ని తీవ్రత ఒకవేళ గట్టిగా ఉంటే ఈమెకి ఎవరు సినిమాలు ఇచ్చే ఛాన్స్ లేదు. మరి పోనీ ఒకవేళ సరే తమిళ సినిమాలు ఇవ్వకపోతే తెలుగులో అన్న చేస్తుందా అనుకుంటే ఏమో చూడాలి. మరి అదృష్టం బాగుండి పొన్నియిన్ సెల్వన్ అయిపోయింది, లేదంటే పార్ట్ 2 ఆగిపోదు. ఎందుకంటే కుందుబాయి మంచి క్యారెక్టర్ ఆమెది, బాగా చేసింది కూడా, చేయలేదని కూడా కాదు, మంచి అందం. మళ్ళీ ఆ అందాన్ని మళ్ళీ ఇంకొకసారి రిపీటెడ్గా ఇందులో చూపించారు కూడా. సో ఈ రకంగా చూసుకుంటే త్రిషకి మాత్రం మంచి పర్ఫార్మరు, అన్ని బాగానే చేస్తుంది. బట్ ఇది ఒక్కటే ఉంది ఈమెలో, ఎందుకు వచ్చిన గొడవ, ఇప్పుడు ఇది ఎందుకు ఒప్పుకున్నాం. ఇప్పుడు ఆమె మధ్యలో తమన్నా కూడా మాస్టర్ షెఫ్కి వచ్చిన తర్వాత అందరూ ఆమెను ఏమన్నారు, నీకేమొచ్చింది, నువ్వు ఎందుకు హోస్ట్గా చేస్తున్నావు అంటే అవునా నిజంగా చేయకూడదు అని చెప్పి వాళ్ళకి హ్యాండ్ ఇచ్చింది. చెప్పుడు మాటలే. సమంత చేయలే. నేను వీళ్ళందరికీ ఒకటే ఎగ్జాంపుల్ సమంతని చెప్తా. ఆమె ఈ రోజు కూడా స్టార్ హీరోయిన్, హాలీవుడ్ చేస్తుంది, బాలీవుడ్ లో చేస్తుంది, వెబ్ సిరీస్లు చేస్తుంది, ఐటమ్ సాంగ్ చేసిన, డిగ్రేడెడ్ దాంట్లో చేసిన, మళ్ళీ ఆమె కెపాసిటీ క్యాలిబర్ చూపిస్తున్నది. మళ్ళీ ఐటమ్ సాంగ్ చేసిన టాపే, అవును, వెబ్ సిరీస్ చేసిన టాపే, యాడ్స్ చేసిన టాపే, యాడ్ ఇప్పుడు మొన్న రేస్ చేసింది, సినిమాలు చేసిన టాపే, వెబ్ సిరీస్ చేసిన టాపే, ఈవెన్ హోస్ట్ గా కూడా టాపే. శామ్ జామ్ గా హోస్ట్ గా చేసి చరిష్మా ఎక్కడ తగ్గట్లేదు అసలు. లేదు వీళ్ళు ఆమెను ఎగ్జాంపుల్ గా తీసుకుంటే వీళ్ళు చేయొచ్చు కదా, అట్లా కూడా లేదు ప్లాన్. వీళ్ళందరికీ అట్లా వర్కౌట్ అవుతుందా? సమంత లాగా అంత స్టార్డమ్ ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి స్టార్డమ్ ఉన్న అది చూడాలి మరి. అంటే తెలియదు, బట్ త్రిషకి ఏం తక్కువ. అవును, త్రిషకి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు, ఈ రోజు కూడా త్రిషకి ఫ్యాన్స్ ఉన్నారు, మంచి అభిమానులు ఉన్నారు. అండ్ ఇంకొకటి చిరంజీవితో సినిమా ఎందుకు చేయననింది అంటే మొన్న అందరూ ఈమెకు పొగరు, అది ఇది క్యారెక్టర్లు తక్కువ అంట, అందుకే చేయనందని. అదేం లేదు. అంతకుముందు స్టాలిన్ సినిమా చేసినప్పుడు చిరంజీవి ఒళ్ళో కాలు పెట్టి చేసిన అది ఉంది కదా, ఫ్యాన్స్ అందరూ బాగా ఏకి పడేశారు. నువ్వే ఎంత, నీ బతికెంత, చిరంజీవి గారు ఒట్లో కాలు పెడతావా, వాళ్ళు చేస్తే మాత్రం నువ్వు చేస్తావా. అప్పట్లో కొంతమంది స్టార్లని హీరోయిన్ చెబ్బదెబ్బ కొట్టినా వీళ్ళు భరించలేదు, ఉంటాయి కదా. అన్న తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో సినిమా అనగానే ఈమె దండం, మీ ఫ్యాన్స్ కొద్దండం బాబు, నువ్వు మళ్ళీ ఏ క్యారెక్టర్ ఇస్తావో మళ్ళీ మీ వాళ్ళందరూ నన్ను ఏదో అంటుంటారు, నాకు అది నచ్చట్లేదు, నా వల్ల అవ్వదు, నేను చేయను అని చెప్పేసింది. సేఫ్ గేమ్ గా చెప్పేసింది. బట్ ఇప్పుడు మాత్రం అంటే మన చిరంజీవితో చేయనంది, ఇప్పుడు వెబ్ సిరీస్ చేయనందని మళ్ళీ తప్పుగా రాస్తారేమో అని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ పాపం ఆమె తప్పేం లేదు, చెప్పుడు మాటలే వింటుంది. బట్ ఓవరాల్ గా షీ ఈజ్ గుడ్ అబ్బా. కానీ మనం సాధారణంగా ఒక దానికి ఒప్పుకుంటున్నప్పుడు, సైన్ చేస్తున్నప్పుడు వాళ్ళకు మాకు ఇన్ని డేట్స్ కావాలనో లేకపోతే ఇంత క్యారెక్టర్ ఉంటుందని చెప్తారు కదా, అది యాక్సెప్ట్ చేసి సైన్ చేస్తారు. కానీ అది తెలిసి కూడా మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకోవడంలో కొంత మూర్ఖత్వం ఏమో కదా, ఒక చిన్న ఇది. అదే ఇప్పుడు మేము ఆ వెబ్ సిరీస్ బాగా హిట్ అయితే ఇంకా మంచి పేరు వచ్చేదేమో. కొన్ని తెలియని తప్పులేదు ఉంది, త్రిష తప్పు కూడా ఉంది, లేదని మనం అనుకోలేము. అదే బట్ ఇక వాళ్ళ అప్రోచింగ్ ఎలా ఉందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ.